ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు నేను ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని చెప్పే ముందు నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఆషాఢ మాసం వచ్చింది అంటే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు కంపల్సరిగా. అది మన ఇంటి దగ్గర ఎక్కడ దొరకకపోయినా సరే ఆకు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని మరి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. సో అందుకని కంపల్సరిగా పెట్టుకుంటాం. అదే ఆషాఢ మాసంలో ఒక వంటకం కూడా తినాలి అంటారు. అది తప్పకుండా ఆషాఢ మాసంలో వండుకొని తినాలి అంటారు. ఆ వంటకం ఏంటి అనేది నేను మీకు చెప్పేస్తాను. అది తెలగపిండి కూర. తెలగపిండి కూర చాలా హెల్దీ అండి. అది మనకి నువ్వులు ఆయిల్ తీసినప్పుడు నువ్వుల నుంచి వచ్చిన పిప్పే తెలగపిండి అనమాట. అది గుర్రాలకి వాటికి పెడుతూ ఉంటారు. చాలా బలం అనమాట. ఆ పిండి మనం అంటే గానుగులు నూనె తీసే చోటకి వెళ్ళి తెలగపిండి అంటే కనుక ఇస్తారు. అది చాలా అంటే చాలా హెల్దీ. పాలిచ్చే తల్లులకి చాలా అంటే చాలా మంచిది. ఇది పాలు కూడా పడతాయి అంటారు. అండ్ ఆడవాళ్ళకు కూడా కాల్షియం మంచి బలాన్ని ఇస్తుంది ఇది. సో చాలామంది ఈ ఆషాఢ మాసంలో అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అండ్ ఈరోజు నేను ఆషాఢ మాసం స్పెషల్ వంటకం తెలగపిండి కూర మీకు చేసి చూపిస్తాను. నాకైతే రాదు అసలు. యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయలేదు. మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకొని ఈ వంటకం నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మరి ఆలస్యం చేయకుండా తెలగపిండి వంట ఎలా చేసేస్తారో చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిపిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మునగాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మునగాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది, మీ అందరికీ తెలిసిందే కదా. ఇక మునగాకు కూడా వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను పచ్చి రొయ్యలు వేసుకున్నా. ఇక నేనైతే పచ్చి రొయ్యలు వేసుకున్నాను. కావాలనుకుంటే ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి వెజిటేరియన్స్ అయితే ఇందులో మనం ఏమి యాడ్ చేసుకోకుండా వేసుకోవచ్చు. లేదు అంటే బీరకాయ కూడా వేసుకోవచ్చు. పప్పులో కూడా వేసుకొని వండుకోవచ్చు అండోయ్. ఇక మూత పెట్టి రొయ్యలను ఉడకనివ్వాలి. ఇక రొయ్యలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేయాలి. కూర బాగా దగ్గరకు వచ్చాక వాటర్ని యాడ్ చేయాలి. వాటరు ఈ కూరకి బాగా ఎక్కువ కావాలండి. నేనైతే 1 లీటర్ వరకు పోసాను. ఇక ఆ తర్వాత మనకి వాటర్ కొంచెం మరిగిన తర్వాత తెలగపిండి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ కలపాలి. ఇక లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుంది. తెలగపిండి అంటే ఏంటో కాదండి, నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత ఆ మిగిలిన పుప్పడే తెలగపిండి. గానుగ నూనెల దగ్గర ఈ తెలగపిండి దొరుకుతుంది. ఆషాఢ మాసంలో తెలగపిండితో చేసిన వంటలు తినాలి అంటారు. తెలగపిండి చాలా బలమండి. పాలిచ్చే తల్లులకు పెడితే పాలు బాగా పడతాయి. బాలింతలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో 3 రెట్ల అధిక ప్రోటీన్ కలిగి ఉంది. అందుకే అందరికీ ఇది చాలా మంచిది, మరీ ముఖ్యంగా మహిళలకు. ఇక ఈ తెలగపిండి కూడా ఆషాఢం ఆదివారం తినాలి అంటారు. ఆదివారమే ఎందుకు తినాలి అనేది మాత్రం నాకు తెలియదండి. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. చివరిగా ఇదిగో ఇలా వాటర్ అంతా పోయేంత వరకు కూరని ఉడకనివ్వాలి. చూశారుగా ఎలా పొడి పొడిగా అయిపోయిందో? ఈ విధంగా రావాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. గుమగుమలాడే ఆషాఢ మాసం స్పెషల్ ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు తెలగపిండి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో కూడా ఈ కూరని చేసుకోండి. రెడీ అయిపోయింది తెలగపిండి కూర. మరి తెలగపిండి పచ్చి రొయ్యల కూర ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. వేడివేడిగా ఉంది.
చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో పచ్చి రొయ్యలు కూడా వేసాం కదా, మనం కావాలనుకుంటే ఎండు రొయ్యలు వేసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్స్ అయితే ఓన్లీ తెలగపిండి అలాగే మునగాకు ఈ రెండు మిక్స్ చేసి వేసుకోవచ్చు. అండ్ బీరకాయ లేకపోతే సొరకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్ అయితే పచ్చి రొయ్యలు అండ్ ఎండు రొయ్యలు తినేవాళ్ళు ఎండు రొయ్యలు, సో ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ యాడ్ చేయకపోయినా సరే ఉట్టి కూర కూడా తెలగపిండి అండ్ మునగాకు రెండు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా తినాలి అంటారు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో తెలగపిండి కూర ట్రై చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.